అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. మీ న్యూస్ ఉన్నట్లయితే ఈ నెంబర్ కి 7893221086 వాట్సాప్ లో పంపండి. మీడియాకు సమాచారం. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేషీకి బెదిరింపు కాల్స్. చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్. ఉప ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపిన ఆగంతకుడు పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్ మెసేజ్లను ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేసిన ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారిని తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. శుభానందదేవి ఆలయంలో ఆలయ అర్చకులు శేష వస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ కాళేశ్వరం నుండి భూపాలపల్లి వరకు నేషనల్ హైవే శంకుస్థాపన చేసినప్పటికీ పనులు జరగడం లేదని, నేషనల్ హైవేని త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక జనసేన నాయకులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తారని వారు అన్నారు. మంత్రి ప్రత్యేక చొరవ చూపి త్వరగా నేషనల్ హైవే పూర్తయ్యేలా చూడాలని వారు కోరారు. ఆయనతో కాళేశ్వరం టెంపుల్ కి దర్శనం చేసుకోవడానికి రావడం, అందులో మా జన సైనికులు, జనసేన నాయకులు గత కొన్నేళ్లుగా మాతో పాటు ప్రయాణంలో భాగస్థులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా వీళ్ళు మన దృష్టికి ఒక విషయం తీసుకొచ్చారు. ఏదైతే నేషనల్ హైవే ఇక్కడ నుంచి మన కాళేశ్వరం నుంచి భూపాలపల్లి వరకు ఏదైతే ఉందో ఆ రోడ్డు ఆల్రెడీ నేషనల్ హైవే శాంక్షన్ అయింది. కాకపోతే ఆ ఒక్క పని అనేది మొదలు పెట్టలేదు. అది త్వరగా మొదలు పెడితే యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయని జనసేన కోరుతుంది. అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. అది ఇక్కడ మంత్రి వారు శ్రీధర్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తారు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఒక రోడ్డు నిర్మాణం చేపట్టగలిగితే మనము, ఎందుకంటే యాక్సిడెంట్ కాకుండా ఉంటాయని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. జరిపోతుల సనత్ కుమార్, కాల్వ రాజశేఖర్, షేక్ దీన్ మహమ్మద్, శేషజ్వల రాజేష్, పోలోజు అవినాష్, నారా రవికాంత్, బుర్రి రాకేష్, బీరెల్లి సుమన్, పైడిమల్ల రాజు, పల్లె ప్రశాంత్, సురేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భీమిలి కూటమి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ అన్నయ్య గారి స్ఫూర్తితో CPU కంప్యూటర్ 6000 ఇచ్చిన 2వ వార్డు ప్రెసిడెంట్ నీలపు శంకర్ రెడ్డి గారు, 2వ వార్డు సంతపేటలో ఉన్న ఆదర్శ నగర్ 1 కంప్యూటర్ రిపేర్ అయ్యింది అని సచివాలయ సిబ్బంది 2వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ నీలపు శంకర్ రెడ్డి గారి దృష్టి తీసుకుని రాగా వెంటనే అతను స్పందించి వారికి కొత్త కంప్యూటర్ CPU 6000 అతని చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. సచివాలయ సిబ్బంది చాలా కష్టపడి ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకెళ్లి వెళ్తున్నారు. అలాంటి వారికి ఏమైనా అవసరం అయితే నాయకులు ముందుకు వచ్చి వారికి సహకరించాల్సిన అవసరం ఉందని నీలపు శంకర్ రెడ్డి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వార్డు ప్రెసిడెంట్ నీలపు శంకర్ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ ఎం నరసింగ, సెక్రటరీ నలం నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ శేషు. 9/12/2024 కైకలూరు నియోజకవర్గంలో 174 రోజుకు చేరిన అన్నా క్యాంటీన్. కైకలూరు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 174 రోజుకు చేరింది. ఈ రోజు అన్నదాతగా శ్రీ బొర్రా చలమయ్య గారు, టీడీపీ బీసీ నాయకులు, పెనుమల్లి వాస్తవ్యులు వారిచే ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారి సహకారంతో సుమారు 400 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ బాబీ గారు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పులా రాజీ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 174 రోజుకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని దాతలు మరొకసారి అభినందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ప్రభుత్వం అన్నా క్యాంటీన్ అధికారికంగా ప్రారంభించేంత వరకు ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు బీకేఎం నాని గారు, జనసేన నాయకులు తులసి, పూర్ణచంద్రరావు, పూర్ణ గారు, పుప్పాల సూర్యప్రకాష్ గారు, రామాయణం కొండలరావు గారు, బొక్క వెంకట్రావు గారు తదితరులు ఎన్డీఏ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు తాత అయిన బొర్రా చలమయ్య గారు రానందువల్ల ఆయన తరఫున ఆయన సోదరుడు బీకేఎం నాని గారు రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అందుకని ముందు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించమని కోరుకుంటున్నాను.